రాష్ట్ర కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తం 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉండగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తం 17 మంది మంత్రులకు గాను 11 మంది మంత్రులు స్పీకర్ ప్రమాణం స్వీకరించారు. ఇక మరో 6 పోస్టులను పార్లమెంట్ ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. ఇక సామాజిక సమీకరణాలు పార్లమెంట్ ఎన్నికల పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఫైనల్ చేయాలనుకుంటున్నారు. ఇక 6లో 4 పేర్లు ప్రచారం జరిగినప్పటికీ చివరన ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక దీంతో ఫైనల్ చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి అప్పగించింది. కేబినెట్ అంశం పైన కూలంకషంగా చర్చించేందుకు సమయం లేకపోవడంతోనే ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తం 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉండగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తం 17 మంది మంత్రులకు గాను 11 మంది మంత్రులు స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇక మరో 6 పోస్టులను పార్లమెంట్ ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. మరి సామాజిక సమీకరణాలు పార్లమెంట్ ఎన్నికల పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఫైనల్ చేయాలనుకుంటున్నారు. ఇక 6లో 4 పేర్లను ప్రచారం జరిగినప్పటికీ చివరన ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఫైనల్ చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి అప్పగించింది. కేబినెట్ అంశంపై కూలంకషంగా చర్చించేందుకు సమయం లేకపోవడంతోనే ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందజేస్తారు. తేజ, శిరీష, ఈ రోజు అంటే ఢిల్లీ పర్యటన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా ఆయన సమావేశం అవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు అందరూ ఊహించినటువంటి అంశం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గంలో అంటే ఏవైతే 6 ఖాళీలు ఉన్నాయో ఆ 6 మంత్రి పదవులను ఇస్తారు. ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తమకు వస్తుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఒక ఉత్కంఠత అయితే అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే చాలా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో కానీ కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం అనేటువంటిది కుదిరిన తర్వాత మాత్రమే కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వారం రోజుల తర్వాత మరోసారి సమావేశం కూడా కావాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఇది స్వయంగా అంటే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా నేతల మధ్య ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈ అధిష్టానం మొత్తం నేతల అందరి దగ్గర కూడా ఒక సమానంగా పూర్తి స్థాయిలో ఒక అభిప్రాయం తీసుకున్న తర్వాతే దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఇటు పిసిసి అధ్యక్ష నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలనేటువంటి ఒక అభిప్రాయానికి ఇప్పటికే కేంద్రం వచ్చినప్పటికీ కూడా అంటే కేంద్రం వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇవ్వాలో నిర్ణయం మాత్రం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలోకి వచ్చినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఆశావహులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ మాత్రం ఒకవేళ నిర్ణయం వేరే వాళ్ళకి నచ్చకపోయినా కానీ ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకే అది మళ్ళా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తలెత్తేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలోనే తాత్కాలికంగా వాయిదా పడినట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రివర్గం కానీ ఇటు పిసిసి పైన నిర్ణయం కానీ రెండు ఒకేసారి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం మరో వారం రోజుల తర్వాత మరొకసారి ఇటు రాహుల్ గాంధీ తోటి అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.